రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. మీన రాశి వారికి ఈ వారం అనుకున్న పనులు త్వరగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార వ్యవహార విషయాలలో మంచి అనుకూలత లభిస్తుంది. ఏ పని చేపట్టినా సానుకూల ఫలితాలు గోచరిస్తాయి. అయితే అన్ని విషయాలను చూసుకోవడం, ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. నరదృష్టి అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ధన వ్యయ విషయంలో ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగిన సూచన. ఏదైనా కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు కొంత ఆలోచించి అన్ని విషయాలను నిర్ణయించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అందరికీ భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు, కొంతమందికి మాత్రమే ఇది. ఉద్యోగస్తులకు మంచి కాలం అని చెప్పవచ్చు. అయితే నూతన ఉద్యోగ విషయంలో కానీ ప్రమోషన్లో కానీ కొంత ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ఏ విషయాన్ని సరే 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగంలో కొన్ని మార్పులు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే మీరు అనుకున్న విషయాన్ని నలుగురికి చెప్పకుండా గోప్యంగా ఉంచడం అనేది చెప్పదగిన సూచన. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. పిల్లల విద్యా విషయాల పట్ల కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వారి విద్య పట్ల అన్ని రకాలుగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మాలన్నా కొనాలన్నా 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. నరదృష్టి అధికంగా ఉండి మీరు తలపెట్టిన ఏ కార్యక్రమాన్ని సరే ముందుకు సాగుతుంది. దైవానుగ్రహం తోడుంది మీకు. ప్రతి విషయానికి నిరాశ నిస్పృహతో ముందుకు వెళ్ళడం మంచి కాదు. ఏదైనా సరే దైవానుగ్రహం తోడు పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి. దానివల్ల మనసు పాడు చేసుకోవడం తప్ప ఇతరత్ర విషయాలు ఏమీ జరగదు. ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం లాభం చేకూరే విషయాలు గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఎప్పటి నుండో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వివాహ విషయంలో కొంత ఆలస్యం జరుగుతుంది. సంబంధాలు దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంటాయి. అయితే ప్రతి విషయానికి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది చెప్పదగినది. జాతక పరిశీలన లేకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది కాదు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. మనోవాంఛ సిద్ధిస్తుంది. ధనలాభం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ఖర్చులను అధిగమించుకుని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వచ్చిన ధనాన్ని వృధా చేయకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు విష్ణు ఆలయం సందర్శించడం చెప్పదగినది. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం కుదిరితే 11 సార్లు నవగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా వినడం వల్ల లేదా చదవడం వల్ల ఆరోగ్యరీత్యా మంచి ఫలితాలను సంపాదించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.